సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. Hi friends, welcome to my channel. Today is Toefl primary level day-wise practice sheets for classes 3, 4 and 5 ఎలా చేయించాలో చూద్దాము. ముందుగా మనందరూ తెలుసు జూలై మంత్ అయిపోయింది అండ్ వి ఎంటర్డ్ ఇన్ ఆగస్ట్ మంత్. ఆగస్ట్లో టోఫెల్ ఎలా చేయాలి ఇక్కడ మనం చూద్దాం. ప్రతి మంగళ గురు శనివారాల్లో అయితే ఈచ్ ప్రాక్టీస్ పైన మీకు టూ టాపిక్స్ ఉంటాయి. వన్ ఈజ్ రీడింగ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లిజనింగ్. ఈ రీడింగ్ అండ్ లిజనింగ్ ఎలా ఉంటాయంటే 20 minutes ఫర్ రీడింగ్, 20 minutes ఫర్ లిజనింగ్. ప్రాక్టీస్ ఫర్ టోఫెల్ పీరియడ్ ఉంటాయి. అలాగే మీ దగ్గర ఐఎఫ్పి, స్మార్ట్ టీవీ లేదా ప్యానల్ ఉంటే అందులో మీరు చూపించాలి. మరియు ఆడియో క్లిప్పింగ్ కూడా మీకు ఈ పాటికే ఐఎఫ్పీలకు, స్మార్ట్ టీవీలకు పుష్ చేయబడ్డాయి ఏపీ ఎస్సీఆర్టీ ద్వారా. అవి పిల్లవాళ్ళు బాగా వినాలి. మరియు ఐఎఫ్పి ప్యానల్లో డిస్ప్లే చేయాలి ఐఎఫ్ ప్యానల్లో. అండ్ స్మార్ట్ టీవీ ఉంటే దానిలో కూడా. అండ్ ఆప్షన్స్ ఇన్ దేర్ నోట్బుక్స్. విద్యార్థులు ఆన్సర్లు నోట్బుక్స్లో రాయాలి కంపల్సరీగా. ఎవరిని ఆఫీసర్ వచ్చినప్పుడు వాళ్ళు చూపించాలి కాబట్టి అవసరం. టీచర్ హ్యాస్ టు చెక్ ద నోట్స్ డైలీ. ఇది మామూలే కాబట్టి అందరూ చేస్తారు, చెప్పాల్సిన అవసరం లేదు. కీప్ యువర్ అబ్జర్వేషన్ రికార్డ్స్ వాల్యుయేటెడ్. ఏమన్నమంటాము వాల్యూ చేసి ఖచ్చితంగా పెట్టుకోవాలి. ప్రతి ఒక్కటి మనం చెప్పే నోట్స్ వాళ్ళ ఆన్సర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇట్ షుడ్ బి ఇన్ ఏ ఆథెంటికేట్ రికార్డ్. మనం చేస్తున్నటువంటి నిత్య కష్టము అందులో కనిపించాలన్నమాట ఫిజికల్గా. ఇది మన తాలూకు ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు చూద్దాము టెస్ట్లో విద్యార్థులకు ఎలాంటి ప్రాక్టీస్ ఇచ్చారో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఈజియెస్ట్ వన్. జనరల్గా సెకండ్ క్లాస్ ఇవాళ ఈజీగా చేస్తారు. కేవలం ఏంటివి ఫ్లవర్స్. మనం చేసిన ఒకటే, ఒక ఫ్లవర్ ఫోటోని చూపించి ఆ నేమ్ను బాగా 1-2 సార్లు చదవాలి. వారు ఆ ఫోటోకు ఆ పేరుకు మధ్యలో ఒక లింక్ను మనం ఏర్పాటు చేస్తే, ఎగ్జాంపుల్ రోజ్ అంటేనే ఆ ఫోటోస్ రోజు అనే వాళ్ళకి అనిపించాలి. నెక్స్ట్ మ్యారీగోల్డ్ బొమ్మ బాగా చూపించాలి, ఆ వర్డ్ చెప్పాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు మైండ్ మ్యాపింగ్ అవుతుందన్నమాట. ఓహో ఇది రోజు, ఇది మ్యారీగోల్డ్. నెక్స్ట్ మందారం అంటే హిబిస్కస్ అండ్ ఫ్యాన్సీ. నెక్స్ట్ వన్ ప్లూమేరియా. ఇలా ప్రతి ఒక్క ఫ్లవర్ను పిల్లలకు 1 by 1 చూపిస్తూ మనం ఆన్సర్లు గ్రహించాల. ఒకసారి ఆన్సర్లు వాళ్ళకి చెప్పడం ద్వారా లేదా 2 సార్లు చెప్పడం ద్వారా చాలామంది విద్యార్థులు బాగా ఆన్సర్ చేయొచ్చు. అయితే అందులో కొంతమంది మాత్రమే బాగా గ్రహించగలరు, అది మనం గమనించాలి. జాస్మిన్ చూడండి, జాస్మిన్, డాలియా, సన్ఫ్లవర్, ఇలా ప్రతి పుష్పము పేర్లు. లోటస్, లిల్లీ అండ్ డైజీ. నెక్స్ట్ వన్ ఆర్కిడ్స్. ఫ్రెండ్స్ చాలామంది దీన్ని ఆర్కిడ్స్ అంటుంటారు. దీని యొక్క కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఓ, ఆర్ సైలెంట్, సిహెచ్ను కాలా పలకాలి, డిఎస్. అంటే దీని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏంటి? ఆర్కిడ్స్ అంతే. ఆర్కిడ్స్ అని పలకాలి. ఒకవేళ మీ డౌట్ ఉంటే యూ క్యాన్ రెఫర్ యువర్ డిక్షనరీ ఆల్సో. ఈ యొక్క వర్డ్ తర్వాత చూడండి నెక్స్ట్ క్రిసాంతిమం. ఈ యొక్క పుష్పం యొక్క పేరు. నెక్స్ట్ వన్ దతురా. ఇంగ్లీష్లో అండ్ హిందీలో సేమ్ దాని పేరు అదే ఉంటుంది, దతురా. ఇప్పుడు ప్రొనౌన్స్. నౌన్లో ఒక భాగము ప్రొనౌన్. ప్రొనౌన్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రొనౌన్ వర్క్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నౌన్. మనం పిల్లలకు కనీసము 4 లేక 5 ప్రొనౌన్లు చెప్పగలిగితే వాళ్ళ ఆన్సర్లు ఈజీగా చేయగలుగుతారు. చూడండి ఫస్ట్ ఫోటోలో ఏముంది, ఒక మ్యాన్ ఉన్నాడు. మ్యాన్ అతను ఐ అంటున్నాడు, అంటే నేను. ఒక్కడుంటే అతను నేను అని ఫిగర్ చూస్తున్నాడు. నెక్స్ట్ ఒక ఫోటోలో వి అంటే మనము, ఎక్కువ మంది ఉంటే మనము. నెక్స్ట్ యు, నీవు, నువ్వు లేక నీవు. అయితే ఎక్కువ మంది ఉంటే మనకు తెలుగులో ఏముంది, స్పష్టంగా 2 ఉన్నాయి భావాలు, నీవు, మీరు. కానీ ఇంగ్లీష్లో నీవు,
మీరు ఒక్కటే, ఇది మనం గమనించాలి. నెక్స్ట్ షీ, ఒక ఆడపిల్లలకు గర్ల్స్కు లేడీస్కు షీ అని మనము సంబోధిస్తాం. ఇక్కడ షీ, నెక్స్ట్ అక్కడ హీ. వాళ్ళు ఇద్దరున్నారు కాబట్టి దే, ఇద్దరు పిల్లలు కాబట్టి దే. ఇక్కడ ఒకటి ఉంది సింగిల్, అది ఇట్, వస్తువు కాబట్టి, బుక్ వస్తువు కాబట్టి. నా మనము గ్రహించిన జ్ఞానం, మనం అంటే పిల్లలు గ్రహించిన జ్ఞానాన్ని మనం ఇక్కడ అప్లై చేయాలి. చూద్దాం. ఒక వంట మనిషి వంట చేస్తున్నాడు. ఇట్టా, హీనా, షీనా? అతను మనిషి కాబట్టి, మగవాడు కాబట్టి హీ వస్తుంది. ఒకవేళ అది జంతువు లేదా వస్తువు అయితే ఇట్ వచ్చేది. ఒక లేడీస్ ఉంటే షీ వచ్చేది. కాబట్టి అది జెంట్ కాబట్టి హీ వస్తుంది. హీ ఈజ్ బేకింగ్ అని వస్తుంది. నెక్స్ట్ ఇద్దరు అమ్మాయిలు కాబట్టి దే ఆర్ కజిన్స్ అన్నాము. నెక్స్ట్ చూడండి, ఇద్దరు బాయ్స్ పాడుతున్నారు పాట. కింద ఏముంది? ఆర్ సింగింగ్ ఉంది. ఆర్ అంటే మీ ప్లూరల్ ఫామ్. షీకు రాదు, హీకు రాదు కాబట్టి వీ ఆర్ సింగింగ్ అని ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఒక బ్రోకన్ బాటిల్. వి, ఇట్, దే అంటే ఇవి రెండు కాదు, వి కాదు, దే కాదు. ఎందుకంటే ద బ్రోకన్ బాటిల్ ఈజ్ లైఫ్లెస్ కాబట్టి ఇట్ వస్తుంది. ఇట్ ఈజ్ బ్రోకన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ షీ, ఇట్, దే. అగైన్ ఇక్కడ అది జంతువు కాబట్టి, అనిమల్ కాబట్టి ఇట్ ఈజ్ స్లీపింగ్ అని మనము రాయాలి. అండ్ నెక్స్ట్ వన్ గర్ల్ ఈజ్ దేర్ ఇన్ ద బాక్స్. ఆ అమ్మాయి చూడండి, అయినా, దేనా, వీనా? యామ్ కాబట్టి ఐ రావాలి. ఐ యామ్ టాకింగ్. నెక్స్ట్ డబ్బా ఉంది, ఖాళీ డబ్బా. దీన్ని ఏమంటాము? ఇట్ ఈజ్ ఎంటీ అంటాం. ఇట్ ఈజ్ ఎంటీ అని అంటాము. నెక్స్ట్ చూడండి, అలాగే షీ, ఇట్, ఆ వి, ఇద్దరు కాబట్టి ఖచ్చితంగా వి రావాలి, మేము అని. వీ లవ్ టు ప్లే సాకర్. నెక్స్ట్ విండో అంటే ఇట్ ఈజ్ ఓపెన్ అంటే ఇంకా డెఫినెట్గా అది ఇట్టి మనము రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, 3 ఇక్కడ అనిమల్స్ ఆర్ దేర్. అనిమల్స్ కాబట్టి అందులో మోర్ దెన్ 1 కాబట్టి దే లివ్ అండర్ ద సీ. అవి నీళ్ళ లోపల జీవిస్తున్నాయని. పక్కన చూడండి, నెక్స్ట్ వన్, ఒక ఉమెన్ ఏదో లెసన్ చెప్తాం అనమాట. ఆ లెసన్ చెప్పడం ఏంటి? షీనా, ఇట్టా, ఉయా. ఆమె లేడీ కాబట్టి షీ లైక్స్ టీచింగ్. ఆమెకు టీచింగ్ అంటే ఇష్టము అన్నాము. పక్క ఫోటోలో చూడండి, ఒక వ్యక్తి, ఒక మగవాడు ఏదో అమ్ముతున్నాడు అనమాట. సమ్ ఫ్రూట్స్ అనుకున్నాం. అప్పుడు ఆ మగవాడు హీనా, వీనా, దేనా అంటే హీ వస్తుంది. హీ ఈజ్ సెల్లింగ్ ఫ్రూట్ సెల్లింగ్ చేస్తున్నాడు. నెక్స్ట్ వన్, ఇలా మనము స్టూడెంట్స్తో బాగా చేస్తున్నామా ప్రాక్టీస్. ఆఫ్టర్ ప్రాక్టీస్ we will go for listening video. My dear friends and teacher, just 1 hour before ఈ ఆడియో క్లిప్పింగ్ యొక్క వీడియో చేశాను, అది మీరు చూడొచ్చు. అందులో లిజనింగ్ వీడియో చాలా అద్భుతంగా ఉంది. చాలా డీటెయిల్గా విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పడం జరిగింది. మీకు చూపిస్తాను గ్లిప్స్ ఇలా ఉంటుంది వీడియో. నా వైటీటీ ఇలానే ఉంటుంది, మీరు చూడొచ్చు. You can see this video in our Afsar Toefl channel. Thank you.